డిఎంకేని ఎంచుకోవాలా అని టీవీకే ముందుంటే ఖచ్చితంగా టీవీకే పార్టీ డిఎంకేని ఎంచుకుంటది. ఎందుకనంటే ఏఐడిఎంకేని లేకపోతే బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి ఏఐడిఎంకేని టీవీకే అధినేత విజయ్ ఆల్రెడీ ప్రకటించాడు, మాకు సైద్ధాంతిక వైరుధ్యం వాళ్లతో ఉంది, మేము వాళ్ళతో కలిసేటటువంటి అవకాశం లేదు అని అన్నాడు. డిఎంకే తోటి రాజకీయ వైరుధ్యం ఉంది, డిఎంకే తోటి ఒక కలవమని అన్నాడు. కానీ మొట్టమొదట అంకుల్ అని పిలిచిన స్టాలిన్ ని ఇప్పుడు సర్ దాకా వచ్చాడు. ఇప్పుడు స్టాలిన్ సర్ అని పిలుస్తున్నాడు. అంటే తన వైఖరిలో, తన దృక్పథంలో మొదట ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు స్టాలిన్ పైన లేదు. స్టాలిన్ అంకుల్ అని ప్రయత్నం చేయండి, కంటిన్యూ చేద్దాం. పుదుచ్చేరి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పుదుచ్చేరికి సంబంధించిన డీటెయిల్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ 16 స్థానాల్లో లీడ్ లో ఉంది అండ్ కాంగ్రెస్ 6 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది అండ్ ఇతరులు 1 స్థానంలో. సో పుదుచ్చేరిలో ఈక్వేషన్స్ ఏంటి? అక్కడ భారతీయ జనతా పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. ఆఫ్ కోర్స్ అక్కడ ఆధిపత్యాన్ని, ఇన్ఫాక్ట్ ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో అక్కడ సినారియో గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 30 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి ఒక స్థానంలో అడ్వాన్స్ గా, ఇన్ఫాక్ట్ ఒక అడుగు ముందులో ఉందని చెప్పుకోవాలి భారతీయ జనతా పార్టీ. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు పుదుచ్చేరి నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఏమైనా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందా? కాంగ్రెస్ ఆధిక్యంలో వచ్చే అవకాశం కనిపిస్తుందా? సచిన్, ఏదైతే పుదుచ్చేరిలో 30 స్థానాల్లో కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పుదుచ్చేరిలో ఉన్నటువంటి 30 స్థానాల్లో అలాగే బీజేపీ ఇప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ ను దాటి, అలాగే ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైతే ఎన్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి 16 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, అలాగే బీజేపీ 10 స్థానాల్లో మొత్తం 2 కలిపి కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యం. ప్రస్తుతం అయితే ఆ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అయితే 16 స్థానాల నుంచి అంటే 17 స్థానాలకు అన్ని ప్రాంతాలలో కూడా అలాగే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే పుదుచ్చేరిలో ముందు నుంచి కూడా ఆ కాంగ్రెస్ ఎక్కడా కూడా పోటీ అనేది ఎక్కడా ఇచ్చిన పరిస్థితులు అయితే కనపడడం లేదు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలు ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ అయితే 18 స్థానాల్లో పుదుచ్చేరిలో ఉన్నటువంటి 30 స్థానాలు ఉండగా 18 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే డిఎంకే పార్టీ నుంచి అయితే 10 స్థానాల్లో కలిపి అది ఇప్పుడు ఇండియా కూటమిగా పోటీలో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయినా మరో పక్కన ఎన్డీఏ కూటమి నుంచి అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం పుదుచ్చేరిలో అలాగే 2 ఎన్ఆర్ కాంగ్రెస్ అలాగే బీజేపీ కలిపి ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 30 స్థానాల్లోని ఇప్పుడు అన్నా డిఎంకేతో కలిపి 2 స్థానాలు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇప్పుడు పుదుచ్చేరిలో ఉన్నటువంటి 30 నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఎన్డీఏ కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ యొక్క అందులో పుదుచ్చేరిలో ఒక నియోజకవర్గంగా ఉన్నటువంటి యానంలో కూడా మల్లాడి కృష్ణారావు కూడా ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ అయితే ఆ ప్రక్రియ నమోదైంది ఎన్నికలో ప్రస్తుతం అభ్యర్థి ఎవరైతే మల్లాడి కృష్ణారావు అయితే ఇప్పుడు మొదటి రౌండ్ లోనే గొల్లపల్లి అశోక్ కి 3,917 ఓట్లు రాగా, అలాగే మల్లాడి కృష్ణారావుకి అయితే 4,411 వచ్చింది. అంటే మొదటి రౌండ్ లోనే అతనికైతే 496 ఓట్ల మెజార్టీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ అయితే ప్రస్తుతం అయితే కనపడుతుంది సచిన్. ఆ విధంగానే మొత్తం పుదుచ్చేరిలో ఉన్నటువంటి 30 నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ తన సత్తా అయితే చాటుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే రంగనాథ్ కూడా ఇప్పుడు అయితే తను అన్ని ప్రాంతాల్లో కూడా ముందంజలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం అన్ని ఇక్కడైతే కోలాహలంగా ఇప్పుడు ఎక్కడైతే ఎన్నికలు ఇప్పుడిప్పుడే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ఇప్పుడిప్పుడే బయట వస్తున్న నేపథ్యంలోనే ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్లో ఆనందం అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కనపడుతుందని చెప్పాలి సచిన్. రైట్, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. పుదుచ్చేరికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్మోహన్ కూడా మనతో పాటు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒక్కసారి అస్సాంకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అస్సాంకి సంబంధించి మీరు చూస్తే కనుక లీడ్ అక్కడ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అక్కడ ఒక గేమ్ నెంబర్ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు గేమ్ నెంబర్ కంప్లీట్ గా డామినేట్ బై ఆ డామినెన్స్ అంతా బీజేపీదే ఉంది. కాస్త అటు ఇటు ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మీరు చూస్తే కనుక నెంబర్లో అస్సాంకి సంబంధించి 72 స్థానాల్లో బీజేపీ